guys, welcome back to our YouTube channel Karthik Lifestyle. నేను మీ కార్తిక్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియో వచ్చేసి నా లైఫ్లో హైదరాబాద్లో నేను ఎక్స్పీరియన్స్ చేసిన ఒక హారర్ స్టోరీ అయితే మీతో అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఇది వచ్చేసి నేనైతే 5 minutes అయితే పెడతాను. 2 parts ఆర్ 3 parts ఉంటాయి. సో ప్రతి ఒక్క పార్ట్ని మీరు ఖచ్చితంగా సక్సెస్ఫుల్ చేస్తారని అయితే నేనైతే కోరుకుంటున్నాను. సో చూసిన వెంటనే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మర్చిపోకుండా హారర్ లవర్స్కి ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మర్చిపోకుండా కార్తిక్ లైఫ్ స్టైల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పెట్టుకోండి. అలాగే మెయిన్ ఛానల్ డ్రీమ్ బాయ్స్ 94 ఛానల్ లింక్ కూడా కింద అయితే డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆ ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. August 9th తర్వాత నేనైతే అందులో కొత్త వీడియోస్ అయితే ప్లాన్ అయితే చేస్తున్నాను. సో అవి చూడాలి అంటే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆలో పెట్టుకోండి. అండ్ ఈ కార్తిక్ లైఫ్ స్టైల్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆలో పెట్టుకోండి. అండ్ అలాగే అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ని కూడా మీరైతే ఫాలో అయితే కొట్టేయండి. ఆ ఛానల్ ఐడి కూడా కింద అయితే నేను మెన్షన్ అయితే చేస్తాను డిస్క్రిప్షన్లో, అక్కడ కూడా వచ్చి ఫాలో అయిపోండి. ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను సపోర్ట్ చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. సో గైస్, హైదరాబాద్లో మేము షిఫ్ట్ అయ్యాము. సో 2005లో మేము అనంతపూర్ నుంచి హైదరాబాద్కి అయితే షిఫ్ట్ అయ్యాము మా స్టడీస్ వల్ల అండ్ మా సిస్టర్స్ జాబ్స్ వల్ల. సో మేమైతే అక్కడికి వెళ్ళిన తర్వాత మేమైతే ఒక అపార్ట్మెంట్లో అయితే ఒక ఒక ఫ్లాట్ అయితే తీసుకొని అందులో అయితే రెంట్కి అయితే ఉన్నాము. సో చాలా బాగా హ్యాపీగా ఉండేది. నేను స్కూల్కి 8th class 7th ఉండేవాడిని నేను. సో ఆ 7th class ఇక్కడ వచ్చేసి 6th class వరకు చదివి నేనైతే 7th అక్కడ హైదరాబాద్లో స్టార్ట్ చేశాను. 7th to ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు నేను అక్కడే చదివాను. సో నేను ఆ ఇంట్లో ఉన్నప్పుడు 7th class కదా, సో చాలా బర్డెన్ అయితే ఉంటుంది, చాలా ఎక్కువ ప్రెషర్ అయితే ఉంటుంది. సో పొద్దున 8:30కి పోతే సాయంత్రం 6:30-7కి అయితే వచ్చేవాడిని. సో రోజు ఒక 1 week మేము హ్యాపీగా ఉన్నాం, 1 week or 2 weeks హ్యాపీగా ఉన్నాం. ఆ తర్వాత వచ్చేసి మాకు ఎక్స్పీరియన్స్ చేయడం మొదలైపోయింది, హారర్ ఎక్స్పీరియన్స్లు చేయడం మొదలైపోయింది. సో ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి ఏం జరిగింది అంటే, మేము వచ్చేసి మా మమ్మీ, మా డాడీ అండ్ నేను ఒక రూమ్లో, లోపల ఒక రూమ్ ఉంటుంది, ఆ రూమ్లో నేను, మా మమ్మీ, మా డాడీ ఒక బెడ్ మీద పడుకుంటారు. నేను సపరేట్ బెడ్ ఉంటుంది నాకు ఆ రూమ్లో, సైడ్కి వేసి ఉంటారు. సో నేను ఆ బెడ్లో నేను పడుకునేవాడిని. సో అంటే హోంవర్క్ చేసుకొని నేను అంతా అయిపోయిన చదువుకున్న తర్వాత పడుకునేవాడిని నేను. ఆ తర్వాత వచ్చేసి పడుకున్న తర్వాత అట్లా 2 days తర్వాత ఏమైంది అంటే, మా సిస్టర్కి, బిగ్ సిస్టర్ అండ్ స్మాల్ సిస్టర్ ఇద్దరు వచ్చేసి ఇంకొక రూమ్లో అయితే పడుకుంటారు. సో వాళ్ళకి సపరేట్ రూమ్, మా మమ్మీ డాడీ మాకు ఒక సపరేట్ రూమ్ అయితే ఉంటుంది. సో మేము ఉండేదానికి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంటుంది. వాళ్ళు ఉండే చోట వాళ్ళ రూమ్కి వచ్చేసి వాళ్ళకి ఎదురుగానే ఒక బాత్రూమ్ అయితే ఉంటుంది, హాల్లో అయితే బాత్రూమ్ అయితే ఉంటుంది. సో వాళ్ళు అది యూజ్ చేస్తారు, మేము అది యూజ్ చేస్తాము. సో ఏం జరిగింది అంటే, మా మంచం చుట్టూ ఎవరో గజ్జలు కట్టుకొని తిరుగుతూ, ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా తిరిగితే, ఏ రిధంలో అయితే సౌండ్ అయితే గజ్జల సౌండ్ వస్తుందో అంత ఫాస్ట్గా, అంత భయంకరంగా మాకైతే వినిపించడం జరిగింది. ఫస్ట్ మా మమ్మీకి వినిపించింది, ఆ తర్వాత మా డాడీకి వినిపించింది, ఆ తర్వాత వచ్చేసి వాళ్ళ రూమ్లో మా ఇద్దరు సిస్టర్స్కి వినిపించడం జరిగింది. సో ఇలా ప్రతిరోజు ఇదే జరిగేది అండ్ రోజుకి ఆ డోస్ అనేది పెరిగిపోయేది. సో ఏం జరుగుతుంది ఇంట్లో అసలు ఏమీ అర్థమయ్యేది కాదు. మా మమ్మీ, మా డాడీ, మా ఇద్దరు సిస్టర్స్ అంతగా భయపడే వాళ్ళు ఎవరు లేరు. సో ఎందుకు ఇలా జరుగుతుంది అనేది ఎవరు అంతగా మేమైతే ఆలోచించలేదు. సో ఇంకా తర్వాత వచ్చేసి ఇది ఇలాగే కంటిన్యూ అవుతూనే ఉంది. అక్కడ ఇద్దరి రూమ్లలో, మా రూమ్లో అండ్ మా సిస్టర్స్ రూమ్లో ఇలాగే జరిగేది. ఏం చేయాలో మాకైతే అర్థమయ్యేది కాదు. అండ్ వాళ్ళు పొద్దున్న లేస్తానే ఇవన్నీ చెప్పుకోవడం అయితే జరుగుతూ ఉండేది. మా రూమ్లో కూడా ఇట్లా వచ్చింది, మా రూమ్లో ఇట్లా వచ్చిందని మేమందరం మాట్లాడుకునే వాళ్ళం. ఎందుకు ఇలా జరుగుతుందని అసలు అర్థమయ్యేదే కాదు. అండ్ ప్రతిరోజు మేమైతే ఆ రూమ్లో మేము అన్ని మంత్రాలు చదువుకుంటూ పడుకునే వాళ్ళం. ఇలా జరుగుతూ ఉండేది. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ డోస్గా ఏం జరిగింది అంటే, ఆ తర్వాత వచ్చేసి అట్లే సౌండ్ వస్తూనే ఉంది. నిద్ర లేకపోతే మా ఇద్దరు సిస్టర్స్ వర్క్కి వెళ్ళి జాబ్ చేయలేరు, నేను స్కూల్కి వెళ్ళి చదువుకోలేను.
సో అందుకే మేము ఏం చేసామంటే హాల్లో వచ్చేసి డాడీ పరుపు వేసుకొని పడుకుంటారు, మేము వచ్చేసి సిస్టర్స్తో పాటు కలిసి పడుకుందాము అని అయితే స్టార్ట్ చేసాం. ఇంకా అక్కడ పడుకున్నాము. ఫస్ట్ రోజు ఏం జరగలేదు, కానీ సెకండ్ రోజు వచ్చేసి సేమ్ మళ్ళీ గజ్జలు కట్టుకొని తిరిగి 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 ఆ సౌండ్ అయితే భయంకరంగా వచ్చేది. అది ఎవరో ఏడ్చినట్టు. ఏ రూమ్లో ఆ రూమ్లో ఏదైతే మేము పడుకోకుండా వచ్చేసామో, మా మమ్మీ మా డాడీ పడుకునే రూమ్ ఉంది కదా, మేము ముగ్గురు పడుకునేది. సో ఆ రూమ్లో నుంచి ఏడుపు సౌండ్ వచ్చేది. అది ఎంత గట్టిగా వచ్చేది అంటే ఫస్ట్ చిన్నగా స్టార్ట్ అవుతుంది, ఆ తర్వాత పెద్దగా స్టార్ట్ అవుతుంది. అసలు ఏమీ అర్థమయ్యేది కాదు. మా డాడీ వచ్చేసి ప్రతిసారి వెళ్ళి చూడడం, ఎవరూ లేకపోవడం, తర్వాత వచ్చి పడుకున్నాక మళ్ళీ ఇదే. ఏం అర్థం అయ్యేదే కాదు. ఆ రూమ్లో వచ్చేసి సౌండ్లు, మేమైతే ఆ రూమ్ అది సౌండ్లు వస్తున్నాయని చెప్పి ఎప్పుడైతే రూమ్లో నుంచి బయటకు వచ్చేసి ఇక్కడ పడుకుంటున్నామో ఆ రూమ్కి తలుపేసి లాక్ వేసేవాళ్ళం. సో మేము ఎప్పుడన్నా వాష్రూమ్కి వెళ్ళినప్పుడు ఒకవేళ మాకు వినాలనిపిస్తే మేము వింటే అక్కడ సౌండ్ వచ్చేది, గజ్జల సౌండ్ అండ్ ఎవరో ఏడ్చేది, ఇవన్నీ మాకు క్లియర్గా వినిపించేవి. ఆ రూమ్లో ఏముందో, ఎందుకు అట్లా జరిగిందో, ఏమైందో కానీ మాకైతే ఇంతవరకు ఇప్పటికీ క్లారిటీ లేదు. సో చాలా అంటే చాలా భయంకరంగా మేమైతే భయపడడం జరిగింది. మా మమ్మీ మా డాడీ, అండ్ మా డాడీ కాదు కానీ మా మమ్మీ మా ఇద్దరు సిస్టర్స్ భయపడారు. అసలు ఏం జరుగుతుందో మాకైతే ఏం అర్థం కాలేదు. ఈలోపు ఇది ఇలా ఉండగా మా పెద్ద సిస్టర్కి వచ్చేసి ఒక ఇద్దరు మాట్లాడే మాటలు, దయ్యాల మాటలు వినిపించింది. అది ఎలా వినిపించింది? హాల్లో వచ్చేసి 3 చైర్స్ అయితే ఉంటాయి, చైర్స్ సెట్ అయితే ఉంటుంది. అక్కడ 3 చైర్స్ వేసి ఉంటారు. ఆ చైర్లో 2 చైర్స్లో ఎవరో కూర్చొని ఒక తండ్రి ఒక కూతురు గుసగుసలుగా మాట్లాడుకుంటే, హస్కీ వాయిస్తో మాట్లాడితే ఎలా ఉంటుంది, అలాంటివి అయితే మా అక్క అయితే వినింది. ఫస్ట్ వదిలేసింది, పట్టించుకోలేదు. తర్వాత అట్లే థర్డ్ టైం కూడా వచ్చేసరికి మా అక్క వచ్చేసి లేచి వెళ్ళి చూస్తే ఎవరు లేరు, బట్ ఆ ప్లేస్లో మాటలు వినిపిస్తున్నాయి. ఎందుకు ఇలా జరుగుతుంది, ఎవరు మాట్లాడుతున్నారు, అక్కడ చూసి ఎవరు లేరు, బట్ మాటలు అయితే వినిపిస్తున్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయి, అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుంది అని మా అక్క వచ్చేసి చాలా ఆలోచించింది. సో ఆ తర్వాత వచ్చేసి మా అక్క కొంచెం సేపు చూసి తర్వాత పడుకోవడం, నిద్రపోవడం, ఆ తర్వాత మామూలుగా వాళ్ళు యాజ్ ఇట్ ఈస్గా ఎవరి పనుల్లో వాళ్ళు వెళ్ళిపోవడం, నేను స్కూల్కి వెళ్ళిపోవడం, ఇలా జరిగింది. సో ఇంట్లో వచ్చేసి మా డాడీ కూడా బయటకు అయితే వెళ్ళిపోతాడు. సో ఇంట్లో వచ్చేసి మా మమ్మీ ఒకటే ఉండేది. మా మమ్మీకి కూడా గజ్జల సౌండ్లు, ఏడుపులు పొద్దున కూడా వినిపించేది. ఆ రూమ్లో నుంచే వినిపించేది. అండ్ హాల్లో ఎవరో ఉన్నట్టు, మా మమ్మీని ఎవరో ఫాలో అవుతున్నట్టు. అండ్ మా మమ్మీ తిరుక్కుంటూ పని చేస్తుంది కదా, కిచెన్ నుంచి హాల్లో నుంచి కిచెన్కి, లేకపోతే బెడ్రూమ్లోకి, ఏదో పని ఉంటే తిరుగుతారు కదా లేడీస్. సో ఎక్కడికి వెళ్తే అక్కడ వెనకలే గజ్జల సౌండ్ ఫాలో అవుతూ రావడము, అండ్ ఎవరో వెనకలు ఉన్నట్టు ఫీల్ అయ్యేది. మా మమ్మీ చాలాసార్లు చెప్పింది ఫీల్ అయినాను అని. సో ఇలాగైతే జరుగుతూ ఉండేటివి. ఎంత భయంకరంగా అంటే మేము లైఫ్లో ఎప్పుడు అన్ని భయంకరమైన హారర్ ఎక్స్పీరియన్సెస్ చేయలేదు మేము. ప్రతిదీ. ఇంకొకటి వచ్చేసి ఏంటంటే, మా డాడీ హాల్లో పడుకుంటారు కదా, హాల్లో వచ్చేసి ఒక వాష్రూమ్ అయితే ఉంటుంది. అక్కడికి వెళ్ళి డాడీ వాష్రూమ్కి వచ్చిన తర్వాత పడుకున్నారు. ఏదైతే మేము రూమ్ లాక్ చేసి పెట్టామో ఆ బాత్రూంలో నుంచి ట్యాప్ ఆన్ అయింది. ఫోర్స్గా నీళ్లు పడుతున్నాయి, నిండిపోయింది. ఎవరు ఆన్ చేశారో ఏమీ తెలియదు. అసలు మా డాడీ వచ్చేసి వెళ్ళి ఆఫ్ చేసి ఆలోచించి ఏం చేయాలో అర్థం కాక మళ్ళీ వచ్చేసి తలుపు వేసేసి వచ్చి పడుకున్నాడు. మళ్ళీ 3 టైమ్స్ అదే వినిపించింది. ఏం జరుగుతుంది ఇంట్లో? మా 3 సార్లు అట్లా నిద్ర లేదు. ఆ ఇంట్లో ఉన్నంత వరకు మేము మనశ్శాంతిగా నిద్రపోయింది కూడా లేదు. సో ఇంత భయంకరంగా అయితే జరుగుతున్నాయి, ఏం చేయాలో అర్థం కాలేదు. తర్వాత ఏం జరిగిందో నేను నెక్స్ట్ పార్ట్లో అయితే చెప్తాను. ఇప్పుడు పూర్తిగా చెప్పానంటే ల్యాగ్ అయిపోతుంది. సో ఇంతవరకు విన్న తర్వాత మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ మీ లైఫ్లో ఇలాంటి హారర్ స్టోరీస్ ఏమైనా ఉంటే నాకైతే షేర్ చేసుకోండి. కింద అయితే కామెంట్ చేయండి, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో DM చేయండి. సో ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఎవరైతే హారర్ లవర్స్ ఉంటారో వాళ్ళకి షేర్ చేయండి. మన కార్తిక్ లైఫ్ స్టైల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పెట్టుకోండి. ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడవచ్చు. నేను మిమ్మల్ని నెక్స్ట్ పార్ట్లో కలుస్తాను. జై హింద్.